మీ రాజకీయ ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయింది, మొదటి అడుగు వేశారు. సో మీ జెండా అజెండా ఏంటనేది, నా ఎజెండా ఏమిటి, నా పాలసీ స్టేట్మెంట్ ఏంటి అనే దాని మీద ఏమో చూసి 10 ఓట్లైనా పడతాయా, గడ్డిపోచలాగా తీసి అవతల పారేసే కుల సంఘాల మీటింగులకు వెళ్ళటం అనేది రేపటి రోజున ఇబ్బంది తీసుకురాదు. నన్ను టార్గెట్ చేసినట్లే ఒక కమ్యూనిటీని కూడా ఈయన టార్గెట్ చేశాడు. అంతగా జగన్మోహన్ రెడ్డి మనసును మీరు గాయపెట్టింది ఏంటి? ఈ అంశం మీద ఎవరైనా ఆయనకి బాగా నూరిపోసి ఉండొచ్చు అంటారు. కొంచెం అసూయ పడేవాళ్ళు, లేకపోతే ఈ ప్రమోషన్లు పోస్టింగుల్లో పోటీ పడి చచ్చేవాళ్ళు. ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి మెడల్ ఏమన్నా ఉంచగలరా? అది వచ్చేదాకా నేనైతే వదిలిపెట్టను కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కక్ష పెట్టాడు అన్న దాని మీద ఏదో ఎమ్మెల్యేలు కొనుగోలు ఆ వ్యవహారాలు ఇది అని చెప్తారు, మీరు కూడా బోలెడు సార్లు ఖండించారు. 23 మందిలో 22 మంది బతికే ఉన్నారు. 22 మందిలో ఏ ఒక్కరితోనన్నా చెప్పించిన 22 మందిలో 15 మంది ఆయన పార్టీలోనే ఉన్నారు. ఇవాళ మీరు సస్పెండ్ అయినటువంటి అంశాన్ని, దాని ఆర్డర్ కాపీని నాకు ఒక రోజు ముందే చూపించారు, ఒక రాత్రి ముందే చూపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మీకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదనే ఒక భావన అందరిలోనూ ఉంది. ఒక రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చారు. మీ స్థాయికి అది చాలా తక్కువనే. మీరెవరని చెప్పడానికి, నా స్థాయి ఏమిటి, నా స్థాయికి ఏ పోస్ట్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా ప్రత్యేక అతిథి ఏబి వెంకటేశ్వరరావు గారు. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్కారం అండి సార్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకునే అవకాశం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు దొరికింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను సార్. ఎప్పటి నుంచో దాదాపు 1 సంవత్సరం పైనుంచే మీ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పుడు దొరికింది. మీ గురించి కూడా చాలా విన్నాను, అంతకుముందు మీరు అడిగినట్లు గుర్తు. కాకపోతే సర్వీస్లో ఉన్ననాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాంటివి రిస్ట్రిక్టెడ్ కాబట్టి నేను వద్దన్నాను. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకేమీ ఇన్హిబిషన్స్ లేవు. రైట్ సార్. సరే, రాజకీయాల గురించి ఫస్ట్ మనం ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడదాం సార్. సో మీ రాజకీయ ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయింది, మొదటి అడుగు వేశారు. సో మీ జెండా అజెండా ఏంటనేది చెప్తారు ఒకసారి? రాజకీయం అనగానే జనరల్గా మనకి ప్రజల్లో మీలాంటి అనలిస్టులలో కూడా ఎటువంటి జిజ్ఞాస ఉంటుందంటే, ఏ పార్టీ, జెండా ఏమిటి, దాని రంగు ఏమిటి, ఇవి ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తారు. బట్ నా ఉద్దేశంలో ఒక పార్టీ ఉండాలి, ఒక జెండా ఉండాలి అనేది రాజకీయాల్లోకి ఎంటర్ కావడానికి అదేమి ప్రీ కండిషన్స్ కావు. సో రాజకీయాల్లో పనిచేయడం అంటే నేను నాదంటూ ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాను, రాజకీయాలు అంటే ఏమిటి అనేది. నా ఉద్దేశంలో రాజకీయాలంటే సమాజ స్థితిగతులను అర్థం చేసుకుని గతంలో జరిగినటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ, ఇక ముందు తప్పటడుగులు పడకుండా సరి చూసుకుంటూ, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజల ఆలోచనల్ని మార్చడానికి చురుకైన ప్రయత్నం చేయడమే రాజకీయం నా ఉద్దేశంలో. సో ఎన్నికల రాజకీయాలకి వెడతారా, లేదంటే కేవలం మీదన్న డెఫినేషన్ ఇచ్చినటువంటి రాజకీయాల్లో ఉంటారా? ఎన్నికల రాజకీయం అనేది ఈ రాజకీయ ప్రయాణంలో అల్టిమేట్గా జరగాల్సినటువంటిదే. కాకపోతే దాన్ని ఒక టైం గోలు, ఈ ఎన్నికల్లో నేను ఈ స్థాయికి రావాలి అనేటటువంటి హార్డ్ గోల్స్ ఏమి నేను పెట్టుకోదలుచుకోలే. నేను ముందు నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటా, నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. నా ఎజెండా ఏమిటి, నా పాలసీ స్టేట్మెంట్ ఏంటి అనే దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంతమంది సన్నిహితులతో కలిసి వర్క్ చేస్తున్నాం. ఆ పేపర్ వచ్చినాడు, ఆ పేపర్ కూడా ప్రజల ముందు పెడతాను, ఆ ఎజెండా ప్రజల ముందు పెడతాను. అంటే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఉంటుందా ఇందులో? ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికలు లేకుండా రాజకీయాలు ఉండవు కదా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక స్టేజ్లో ఎన్నికలు అనేవి తప్పనిసరి అవుతాయి. బట్ సార్ మీరు పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తారు తెలియదు అసలు. అక్కడ వరకు ఆలోచనలు ఇంకా వెళ్ళాలా. నేననేది ఇంకా ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. సో అసలు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, దేనికి పోటీ చేయాలి, ఏ ఎలక్షన్లో పోటీ చేయాలి అనేది నాకు ఇప్పటి నుంచే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఏమీ లేదు. ఎందుకంటే నా ఉద్దేశంలో అది ఇమీడియట్ ప్రయారిటీ కాదు. ఎన్నికలు అనగానే సరే, రాజకీయం అనగానే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత మధ్యలోనూ ముగించేసి రాజకీయాల్లోకి రావటం అనే అంశాన్ని చూస్తే మనకి తెలుగునాట ఒక జేపీ, జేడీ వంటి వాళ్ళు కనిపిస్తారు. రైట్. సో వాళ్ళకి ఏబి వెంకటేశ్వరరావుకి తేడా ఏమన్నా ఉంటుందా, లేదంటే రెండు ఒకే విధంగా, రెండు ప్రయాణాలు ఒకే విధంగా ఉంటాయా? ఖచ్చితంగా తేడా ఉంటుందండి. మనిషికి తేడా ఉన్నట్లే ప్రతి ఎఫర్ట్కి తేడా ఉంటుంది. వాళ్ళు కొంత దూరం తీసుకెళ్ళి కొనసాగిస్తున్నారు, వాళ్ళ పేస్లో వాళ్ళు కొనసాగిస్తున్నారు. జేడీ గారు కూడా కొనసాగిస్తున్నారు ఏదో ఆయనకి నచ్చిన విధంగా. వాళ్ళ
మార్గాన్ని ఒకసారి పరిశీలించి వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, ఇంకేం చేస్తే బెటర్గా ఉంటుంది, ఇవాళ రోజున ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచించుకోవడమే తప్ప అదే మార్గంలో ప్రయాణం చేయడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే సహజంగా వాళ్ళ ఫెయిల్యూర్స్ మాత్రమే మిగతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఈయన కూడా వచ్చాడు, సక్సెస్ అవుతాడా లేదనేటటువంటి ఒక భావన ముందుగానే కలుగుతుంది కదా. వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఈయన అవుతాడా అనే ఒక తీసివేత ధోరణిలో కూడా మాట్లాడతారు కదా. ఆ సినిసిజం, ఆ నిర్లిప్తత అనేది సహజం ప్రజల్లో రావడం, చూసేవాళ్ళే చాలామందిని అనే నిర్లిప్తత రావడం సహజం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి నష్టం అయితే ఏమి చేయలేదు. మీరు లాభం చేశారనుకున్నారా, ఎంత లాభం చేశారనుకునే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు తప్ప వాళ్ళు నష్టం చేశారని అయితే ఎవరో అనరు. సో కాబట్టి దాన్ని ఒక పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే ప్రజలు అనుకుంటున్నారా లేదంటే మీరు అనుకుంటున్నారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి నష్టం చేయలేదని చెప్పేసి? నా ఉద్దేశంలో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి ఏమి నష్టం చేయలేదు. ఓకే, నా ఉద్దేశంలో సమాజానికి అయితే ఏమి నష్టం. ఎందుకు ఈ మాట మళ్ళీ అడుగుతున్నానంటే 2009 ఎన్నికల్లో కనుక లోక్సత్తానే లేకపోతే, జయప్రకాష్ నారాయణ లేకపోతే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ కూటమి గెలిచేది. రాష్ట్రం పరిస్థితి, ఉమ్మడి రాష్ట్రం పరిస్థితే మరోలా ఉండేదనేటటువంటి ఒక భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఆ పార్టీలో అంతర్గతంగా కూడా చర్చ జరిగింది. ఇప్పటికీ చాలామంది అదే అంశాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అది రాష్ట్రాన్ని చాలా నష్టం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి మరణం, తర్వాత పరిణామాలు, రాష్ట్రం విడిపోవటం, ఇవన్నీ ఉండేవి కావు కదా అనే ఒక భావన అయితే చాలామందిలో ఉంది. అంటే నేను దాదాపు 16 సంవత్సరాల ముందుకు వెళ్ళి 2009లో ఇలా జరుగుంటే అలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఇలా జరిగి ఉండొచ్చు అనే డిస్కషన్లోకి నేను పోదలుచుకోలేదు. కానీ నేను చెప్పింది ఏమిటంటే అట్లా అనుకుంటే ఎన్నో పరిణామాలు, అలా జరిగి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు అనే వాటి గురించి మనం ఎన్ని రకాలుగా ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడుకోవచ్చు. బట్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. బట్ వాళ్ళు సమాజానికి వాళ్ళు ఏరి నష్టం కలగజేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాజానికి నష్టం చేశారు అని అంటున్నాం. నేను దానికి నిర్దిష్టమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు సమాజానికి నష్టం చేయలేదు అనేది నా ఉద్దేశం. టు దట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లోకి వచ్చారు అనగానే ఇంకొక కామెంట్ కూడా వస్తుంది. అంటే మీరు విన్నారో లేదంటే మీకు మీ వరకు వచ్చింది? కామెంట్లు వచ్చినా నష్టం లేదు, చెప్పండి. వచ్చిందో ఒక జేపీని జేడీని చూసి వచ్చినట్టయితే ఒకవేళ అనుకుంటే వాళ్ళకున్న ఎక్స్పోజర్, వాళ్ళకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళకున్నటువంటి ఇది వెనక లేదు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా రేపటి రోజున ముందడుగు వేస్తారు? ఎలా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు? ఈయన చూసి 10 ఓట్లైనా పడతాయా? వాళ్ళంటే గతంలో పేరు, వాళ్ళకున్నటువంటి పాపులారిటీ ఇవి చూసి ఎంతో కొంత వేస్తారు. ఈయనకు అది కూడా లేదు కదా అనే ఒక కామెంట్ అయితే వస్తుంది. రైట్, క్వైట్ పాసిబుల్. అసలు నన్ను గడ్డిపోచలాగా తీసి అవతల పారేసే అభిప్రాయం కూడా చాలా మందికి ఉంటుంది. ఐ వెల్కమ్ దట్. అండ్ దాని గురించి నాకు ఏ ఇబ్బంది లేదు. నేను చేయదలుచుకున్నది నేను చేస్తాను, నేను చెప్పదలుచుకున్నది నేను చెప్తాను. ఎంతమంది వింటారో, ఎంతమంది నాతో కలిసి నడుస్తారో అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిందే. అటువంటి భయాలతో మొదట అడుగు వేయడానికి వెనకాడే మనిషిని అయితే కాదు నేను. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెడితేనో లేదంటే రాజకీయంగా క్రియాశీలంగా ఉంటేనో సహజంగా వాళ్ళ ప్రయాణంలో కొంతమంది శత్రువులు తయారవుతారు. రైట్. బట్ మీకు ఇన్స్టెంట్ కాఫీ లాగా ముందుగానే ఒక శత్రువుని తయారు చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఇదేమి ఇబ్బంది కలగట్లేదా? నాకేమి ఇబ్బంది అనిపించట్లేదు. నా మనసులో ఉన్నది నేను చెప్పాను. నేను ప్రగాఢంగా నమ్మేదాన్ని నేను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాను. దాంతో ఏకీభవించే వాళ్ళందరూ ఏకీభవిస్తారు. దాన్ని ఏకీభవించే వాళ్ళు కూడా చాలామంది కరెక్టేనండి, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే, మీరు చేస్తున్నటువంటి ప్రయాణం కూడా కరెక్టే, మేము ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మీకు సహాయపడతాము. మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోవచ్చు కానీ మాలో ఎంతమంది రాగలిగితే వస్తాం, మిగిలిన వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. గత 5 ఏళ్లుగా మీకు ఎంతో సపోర్ట్ వచ్చింది అనేక వర్గాలు. ఒక్క వైసీపీ వాళ్ళ సానుభూతి పరులు తప్ప మిగతా వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. రేపు రాజకీయాలు అనగానే ఆ స్థాయిలో సపోర్ట్ రాకపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు దానికి దీనికి సంబంధం లేదుగా. అది వేరు, ఇది వేరు. అక్కడ నాకు జరిగిన అన్యాయం మీద నేను ఫైట్ చేస్తూ వచ్చా. ఆ ఫైట్ చేసే క్రమంలో నేను కూడా గట్టిగా నిలబడ్డాను. నేను గట్టిగా నిలబడ్డం చూసి కొంచెం చాలామందికి అప్పటికే భయాందోళనలో ఉన్న వాళ్ళకి, అరే ఇదేమిటి, ఈ దుర్మార్గం ఏంటి, ఈ దౌష్ట్యం ఏమిటి, ఈ అరాచకం ఏమిటి, ఈ అణచివేత ఏమిటి అనుకునే వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్గా కనపడ్డాను. ఓకే, నిలబడి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేయొచ్చు అనే నమ్మకం, స్ఫూర్తి కలిగింది కొంతమంది నాకు తెలియకుండానే నా నుంచి ఆ స్ఫూర్తిని పొందామని ఇప్పుడు చెప్తున్నారు.
సో టు దట్ ఎక్స్టెంట్ అది వేరే ఫైట్. ఇవాళ నేను చేయబోయేది ప్యూర్ పాలిటిక్స్. అంటే స్ఫూర్తి పొందిన వాళ్ళ సంఖ్య లేదంటే నిలబడ్డ వాళ్ళ సంఖ్య రేపు తగ్గుద్ది కదా అంటున్నాను. ఆ స్ఫూర్తి పొందిన వాళ్ళే నన్ను సపోర్ట్ చేయాలని ఏమి లేదండి. ఆ ప్రయాణం వేరు, ఈ ప్రయాణం వేరు అంటున్నా. అది ఆ సందర్భానికి సరిపోయినటువంటి పోరాటం. ఇవాళ నేను చెప్పబోతున్నది రాజకీయాల గురించి, ప్రజల స్థితిగతుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అనే దాని గురించి. కాబట్టి అది నచ్చిన వాళ్ళు వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు, లేకపోతే అక్కడ నాతో స్ఫూర్తి పొందిన వాళ్ళందరూ నన్ను సమర్థిస్తారు అని నేనేమి భ్రమించడంలా. మీరు గత 5 ఏళ్లుగా అనేక వేదనలు అనుభవించారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆ నేపథ్యంలోనే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అందుట్లో ఒక కారణం అయితే కులం. పాసిబిలీ ఐ డోంట్ నో. ఎస్. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మీరు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టే ముందో లేదంటే మొదలు పెట్టకన్నా ముందో మీరు కుల సంఘాల మీటింగులకు వెళ్ళటం అనేది రేపటి రోజున ఇబ్బంది తీసుకురాదా? నో, నా ఉద్దేశంలో అబ్సల్యూట్లీ నాట్. అంటే మీ పరిధిని మీరు దానికి సంబంధం లేదు. నేను ఐ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్. నేను ఏనాడు ఈ వనభోజనాలకు కూడా వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడూ వెళ్ళేవాడిని కాదు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే నన్ను టార్గెట్ చేసినట్లే ఒక కమ్యూనిటీని కూడా ఈయన టార్గెట్ చేశాడు. అది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టార్గెట్ చేశాడు. వాళ్ళు ఎంతో అణచివేత ఫీల్ అయ్యి, అణచివేతకు గురయ్యి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. నేనేమో ఈయనకి నన్ను కులపరంగా టార్గెట్ చేశారా లేకపోతే ఇంకొక రకంగా రాజకీయంగా టార్గెట్ చేశారా అనేది నేను హితమిద్దంగా చెప్పలేను. కానీ నేను నా ఫైట్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఆ టైంలో వీళ్ళు ఈ భయాందోళనలో ఉన్న వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆ రోజున నిజంగానే డిసైడ్ చేసుకుని మరి ఆ వనభోజనాల మీటింగ్లకు వెళ్ళటం, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పే మాటలు చెప్పడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాను. అందులో తప్పుందని నేను ఎప్పుడు ఇవాళ కూడా తగ్గించుకోవడం అవుదా అంటున్నా. ఇందులో పరిధి కాదండి, అక్కడ ఒక భయపడిపోయిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పడం నా బాధ్యత కదా. కరెక్టే. అది ఏబి వెంకటేశ్వరరావు అనేటటువంటి వ్యక్తిగా, మాజీ పోలీస్ అధికారిగా ఓకే సమర్థనీయమే. బట్ మీరు రాజకీయాల్లోకి పోలీస్ కాదు, అప్పటికి ఇంకా సర్వీస్లో ఉన్నాను నేను. ఓకే, అప్పటికి ఇంకా సర్వీస్లో ఉన్నాను. నా ఫైట్ నేను చేసుకుంటున్నాను. వాళ్ళు ఆపరేషన్కి గురయ్యి వాళ్ళు ఆపరేషన్లో ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి వెళ్ళి 4 ధైర్యమైన మాటలు చెప్పడం, ఈ చీకటి రోజులు ఎన్నో రోజులు ఉండవు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీరు అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి అని చెప్పడం నేను ఒక బాధ్యతగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను కృష్ణా జిల్లాకు సంబంధించింది చూశాను. అది అప్పటికి మీరు రిటైర్ అయిపోయింది. అందులో కూడా నేనేమి పొరపాటు మాట్లాడాను, నేను పొరపాటు మాట్లాడారు. సహజంగా ఆ కులం మీద దాడి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళితే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్య తగ్గదా అనేది నా ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ కులాల మతాలకు అతీతంగా అందరూ జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఓన్ చేసుకున్నప్పుడు. కరెక్ట్. నేను ఆ మీటింగ్లో చెప్పింది కూడా ఒకటే, మీరు అందరూ మిమ్మల్ని ఒక కులంగా టార్గెట్ చేసినప్పుడు మీరు ఒక కులంగానే పోరాడాలి, అంతే తప్ప రాజకీయ పార్టీలు వచ్చి మిమ్మల్ని కాపాడతాయనే భ్రమలో ఉండొద్దు అబ్బాయి. ఎందువల్లంటే రాజకీయ పార్టీలు విస్తృతమైన ప్రజల్ని అందరినీ కలుపుకుని ముందుకు పోయేవాళ్ళు. వాళ్ళు మీకు కులపరంగా మీకు వచ్చిన ఇబ్బందిని దాటించడానికి వాళ్ళు మీకు తోడు రారు. కాబట్టి మీరు ఎలా ఐకమత్యం అవుతారో దాన్ని మీరు ఒక కులంగా ఎలా ఫైట్ చేస్తారో చేసుకోండి, అంతే తప్ప రాజకీయ పార్టీలు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అని వాళ్ళకి మొహాటం లేకుండా చెప్పాను. ఆ రకంగా వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ కుల సంఘాలు మాకు ఈ రాజకీయ పార్టీ సహాయంగా రావడం లేదేంటి అని అనుకోవడం కూడా తప్పు. ఇవాళ వాళ్ళకు చెప్పింది అదే, మీరే కాదు అన్ని కులాల వాళ్ళు ఈయన వల్ల నష్టపోయారు, వాళ్ళందరినీ కూడా కలుపుకుని పోండి. జగన్ బాధితుల సంఘం అని చెప్పి మీరు అందరూ కలిసి ఒక సంఘం పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇటువంటి ఆయన మళ్ళా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఓట్లేస్తేనే ఆయన వచ్చింది. మళ్ళా ఆ తప్పు చేయకండి అని చెప్పి వాళ్ళని ఉద్బోధించడానికి అని చెప్పి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కానీ వాస్తవంగా చూస్తే ప్రతి కులానికి వాళ్ళు అభిమానించే పార్టీ, వాళ్ళ కులాలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయి కదా. కమ్మవారంటే తెలుగుదేశం అని, రెడ్లంటే వైసీపీ అని, కాపులంటే జనసేన అని, ఇలా మనకి క్లియర్గా కనపడుతున్నప్పుడు ఎలాగో ఆ పార్టీలు రక్షణకు వస్తాయి కదా. నాట్ నెసరీ రాలేవు, వాళ్ళు కూడా రాలేరు. అట్లా అనుకుంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా. యాక్చువల్గా
నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని శల్య పరీక్ష పబ్లిక్గా చేయడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ వల్ల కూడా కాదు, ఏ పార్టీ వల్ల కూడా ఒక కులాన్ని వెనకేసుకురావడమో లేకపోతే వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళ రక్షణ కోసం వెళ్ళడం అనేది సాధ్యపడేది కాదు. సో వెంకటేశ్వర గారు, ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి వెళితే కాస్త జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఏబి వెంకటేశ్వరరావుకి మధ్య ఎక్కడ పొలం గట్టు తగాదాలు లేవు, రైట్. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి బహుశా మొదటి నిర్ణయం, రెండో నిర్ణయం మిమ్మల్ని వీఆర్ పంపించడం, సస్పెండ్ చేయడం ఏదో జరిగింది. అంతగా జగన్మోహన్ రెడ్డి మనసును మీరు గాయపెట్టింది ఏంటి? సరే బయటికి కనిపిస్తుంది, కాసేపు పక్కన పెడదాం, ఇంకేదన్నా ఉందా మాకు తెలియంది? మీరే చెప్పాలండి. నేను నిజంగా ఆయన గాయపెట్టుంటే నా అంతటి నేను చెప్పను కదా మీకు. లాజికల్లీ నిజంగా నాకు తెలిస్తే కదా. అసలు మీరు ఎప్పుడైనా కలిసారా ఆ మనిషిని? అంటే మనం రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు సర్వీస్లోనే ఉన్నారు కదా. లేదు, ఆయన ఏ సందర్భంలోనూ కలవలేదా? ఏ సందర్భంలోనూ ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఒకే ఒక సందర్భంలో కలిశాను, అంతే తప్ప ఇంకెప్పుడు కలవాల. ఏంటి సార్ ఏ సందర్భం అది? ఆ సందర్భం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు నేను ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల సమయంలో నా అంతటా నేను ఒక డెమోక్రటిక్ ట్రెడిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని నా సొంత తెలివితేటలతో నేను ఒక నిర్ణయం తీసుకుని కోటు టై వేసుకుని లీడర్ ఆఫ్ అపోజిషన్ రూమ్కి వెళ్ళి ఆయనకి కనపడి నన్ను నేను పరిచయం చేసుకుని, నేను ఫలానా సార్, మీరు ఎప్పుడన్నా నా ఇంపార్టెంట్ విషయం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి నా ఫోన్ నెంబర్ అది ఇచ్చి వచ్చాను. అదొక్కసారి నేను ఆయన్ని కలిసింది. ఆ టైంలో ఎలా రిసీవ్ చేసుకున్నారు? క్యాజువల్గా రిసీవ్ చేసుకున్నారు. అందులో ఏమి నేను అప్పుడే కదా డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. సో నా గురించి ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు అసలు ఏమాత్రం. సో ఇట్ వాజ్ అ క్యాజువల్ మీటింగ్. ఆ ఒక్కసారే ఆయన్ని కలిశాను అధికారంలోకి రాకముందు. సార్ అంటే మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కక్ష పెట్టాడు అన్న దాని మీద ఏదో ఎమ్మెల్యేలు కొనుగోలు ఆ వ్యవహారాలు ఇది అని చెప్తారు, మీరు కూడా బోలెడు సార్లు ఖండించారు. అంటే ఈ అంశం మీద ఎవరైనా ఆయనకి నిజంగానే ఏబి వెంకటేశ్వరరావు అలా చేశాడని చెప్పేసి బాగా నూరిపోసి ఉండొచ్చు అంటారు? అంటే మిమ్మల్ని ఎవరన్నా పావుగా వాడుకుని ఉండొచ్చు అంటారు? క్వైట్ పాసిబుల్, వెరీ మచ్ పాసిబుల్. ఏమవుతాయంటే ఈ సర్వీసెస్లో ఇంటర్నల్ రైవల్సీస్ చాలా ఉంటాయి. సో చాలామంది కొంచెం అసూయపడేవాళ్ళు, లేకపోతే ఈ ప్రమోషన్లు పోస్టింగుల్లో పోటీ పడి చచ్చేవాళ్ళు ఇట్లాంటి వెధవ పనులు చేస్తారు. వెళ్ళి విష ప్రచారాలు చేయడం, చెవులు కొరగటం ఇలాంటివి చేస్తారు. చేసి ఉండొచ్చనే నేను అనుకుంటున్నాను. లేకపోతే నా గురించి ఆయనకి తెలిసే అవకాశం ఏముంది? ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా. ఏదర్ అఫీషియల్స్ అన్నా చెప్పాలి, లేదా రాజకీయ నాయకులు అన్నా చెప్పాలి. సో అదేదో ఉపయోగించుకుని ఉండుంటారు, ఏదో ఉండుండొచ్చు. నేను అక్కడికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటిది ఏదో ఉండుంటుంది, జరిగి ఉంటుంది అని చెప్పి నేను 2-3 ద్వారా కబురు పంపించాను. ఓకే, నేను మీకు ఏ అనుమానాలు ఉన్నా కానీ నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన అంటే మీరు ఊహించారా ఇలాంటి పరిస్థితి వస్తుందని? ఎస్, ఊహించాను. సో ఎన్నికల ఫలితాలకి ఆయన ప్రమాణ స్వీకారానికి మధ్య దాదాపు ఒక 10 రోజులు గ్యాప్ ఉంది కదా, ఆ టైంలో వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారా? ఫార్మల్గా ఏదో ఉంటుంది కదా, ఫార్మాలిటీస్ కొద్ది ఒకే తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే నేను అపాయింట్మెంట్ అడిగాను. ఓకే, ఎందుకంటే మాకు అసలు ఎప్పుడు నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పొలవమంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్తగా ఎలక్ట్ అయినటువంటి పార్టీ లీడర్ని వెళ్ళి కలవటం అనేది నేను ఎప్పుడు నా సర్వీస్లో చూడలా. ఓకే, అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా విరుద్ధం అనుకుంటాను. స్ఫూర్తికి విరుద్ధం, రూల్స్కి విరుద్ధం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలవడం వేరు, అందరూ కలుస్తారు. ఓకే, బట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున కలవడం అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఓకే, సో ఆ రోజు నేను కలవాలనే ఊహే నాకు రాలా. ఓకే, కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి, అంటే ట్రెండ్స్ రావడం మొదలెట్టిన దగ్గర నుంచే 12 గంటల నుంచే అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొర్రెల మందలాగా క్యూ కట్టారు తాడేపల్లికి. ఓకే, అంతకుముందు ఎప్పుడూ జరగల. మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళలా, అసలు నాకు ఎప్పుడు అలవాట్లేదుగా. సో అదేమన్నా ఆయన మనసులో వెంకటేశ్వర ఎందుకు రాలేదని? కరెక్ట్, ఉండుండొచ్చు, నేను కాదంటలా. ఓకే, మధ్యాహ్నానికి తెలిసింది నాకు, ఇలా అందరూ కలిసి వెళ్ళారు, బొకేలు ఇచ్చి వచ్చారు అని చెప్పి. మధ్యాహ్నానికి తెలిసి నేను ఒక్కడనే ఐసోలేట్ అయిపోతాను. మళ్ళా
అవును, నేనెందుకు అలా వేరుపడాలి అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వాళ్ళ సిఎస్ఓకి పిఏకి ఫోన్ చేసి చెప్పా, రేపు పొద్దున వచ్చి కలుస్తాను, టైం ఏ టైంకి రమ్మంటారో చెప్పండి అని. ఇప్పుడే చెప్తాం సార్ కనుక్కున్నాను అన్నారు. మళ్ళీ అసలు ఫోన్లు ఎత్తడం మానేశారు. ఓకే, అక్కడే మీకు అనుమానం వచ్చింది? అక్కడే అనుమానం వచ్చింది. ఓకే, ఆయన మరి వాళ్ళ కలవలేదు కాబట్టి రేపు మట్టుకు ఎందుకులే పొమ్మను అని అన్నారో తెలీదు. అసలు వాడిని కలిసేది నేను వాడింత ఎదవా అని చెప్పి అనుకున్నారో ఏమో తెలియదు నాకు. అంటే ఏమీ ఫీడ్బ్యాక్ లేదు. ఆ ఒక్క కారణం ఇంత కక్షకు దారితీస్తుంటారు? నో నో నో, ఐ డోంట్ థింక్ సో. నేను మీరు అడిగారు కాబట్టి దానికి స్పెసిఫిక్గా సమాధానం చెప్పాను. మీరు వెళ్ళి కలిసారా కలవలేదా అన్న దాని గురించి చెప్పారు. పోనీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మరి కంటిన్యూస్గా 8 నెలల పాటు వదిలిపెట్టకుండా అన్ని అధికార ఛానల్స్ని అడిగారు. ఒక సీఎంఓలో పనిచేసే అధికారులను అడిగా, అజయ్ కల్లాం గారిని అడిగా, చీఫ్ సెక్రటరీని అడిగా, డీజీపీని అడిగా, చివరికి ఆయన సిఎస్ఓని కూడా అడిగా. అపాయింట్మెంట్ ఇమ్మనండి, వచ్చి కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వస్తాను. ఆయన ఏమన్నా అడగదలుచుకుంటే అడగమనండి, నేను నాకు తెలిసింది చెప్తాను. నేను చెప్పింది ఆయన నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, వినకపోవచ్చు, అది వేరే విషయం అని. అంటే 8 నెలలు అంటే అప్పుడు వీఆర్లో ఉన్నారు మీరు? వీఆర్లో ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా ఇదే పనిలో ఉండేవాడిని. ఒకసారి ఒక సీఎంఓ ఆఫీసరుని కలిస్తే, ఏమంటే మీరు సీఎంఓలో పనిచేస్తున్నారు, ఇట్లా మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అండి అని చెప్పడానికి మీకు ఇబ్బంది ఏమిటి అని అంటే, లేదు సార్ నేను చెప్పలేను సార్ అన్నాడు. మరి ఎలా ఆయన కలిసేది? అపాయింట్మెంట్ అడుగుతున్నాను, ఎవరి ద్వారా అడగాలి అపాయింట్మెంట్? మీ ద్వారానే కదా అడగాలి. అవును, ఆయనకి ఎలా తెలుస్తుంది అసలు నేను అపాయింట్మెంట్ అడిగిన సంగతి? నేను ఆయన్ని తప్పుపట్టాలా మిమ్మల్ని తప్పుపట్టాలా అని చెప్పంటే, లేదు సార్ ఆయనకి ఫలానా మంత్రి గారు అంటే బాగా నమ్మకం, ఫలానా మంత్రి గారు చెప్తే వింటారు సార్. ఎవరా మంత్రి పేరు చెప్తారా? వద్దులేండి, పేరు వద్దు. ఫలానా మా జిల్లా మంత్రే, కృష్ణా జిల్లా మంత్రి, ఫలానా మంత్రి గారు చెప్తే ఆయనకి బాగా వింటారు, మీరు వెళ్ళి ఆ మంత్రి గారికి చెప్పి ఆయన ద్వారా అపాయింట్మెంట్ తెచ్చుకోండి సార్ అన్నాడు. నేను ఆయన ముఖం మీదే చెప్పా, క్వశ్చనే లేదండి. 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న తర్వాత నేను ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ఒక మంత్రి గారిని సహాయం అడగడం అనేది అది ఇట్ ఈస్ బిలో మై డిగ్నిటీ. నేను పొరపాటును కూడా అడగను. మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఇస్తే వచ్చి మర్యాదపూర్వకంగా కలుస్తా, లేదంటే వదిలేస్తా, అంతే తప్ప నేను మంత్రి గారి దగ్గరికి పోయి రికమెండేషన్ అడగడం అంటే అనిపించలేదా? కాస్త ఈ ఒక్కసారి లౌక్యం ప్రదర్శిద్దామనే భావన రాలేదా? నో, రాలేదండి. పోనీ మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఎందుకు వాళ్ళతో గొడవ, ట్రై చేస్తే పోలానే ఫీలింగ్ ఏమి తీసుకురా? గొడవ కాదుగా ఇది, ఇదేం గొడవ కాదు. అపాయింట్మెంట్ అడగడం గొడవ ఎట్లా అవుతుంది? అలా అప్పటికి మిమ్మల్ని విఆర్లో పెట్టారు, పక్కన కనీసం దర్శనం కూడా లేదంటే ఆయనకి ఇష్టం లేనప్పుడు నేనేం చేయను? నేనేం చేయగలను? ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు. ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏంటి స్వామి? నాకుండే గౌరవ మర్యాదలు నాకుంటాయి, నాకుండే ఆత్మాభిమానం నాకుంటుంది, ఆయనకున్న ఆత్మాభిమాన అధికారం, ఆయన నిర్ణయాధికారం ఆయనకు ఉంటుంది. ఎవరి పరిధుల్లోనే వాళ్ళు ఉన్నాం కావచ్చు. ఎస్, మీరు చెప్తుంది ఆత్మాభిమానం సర్వని. కానీ ఆత్మాభిమానంతో పోల్చుకున్నప్పుడు 5 సంవత్సరాల జీవితంలో అత్యంత కీలకమైనటువంటి సమయం పోయింది కదా. డజన్ మ్యాటర్. వేదన అనుభవించాల్సి వచ్చింది. డజన్ మ్యాటర్. ఆర్థికంగా కూడా కుంగిపోవాల్సి వచ్చింది కదా. డజన్ మ్యాటర్. నేను ఒక్క క్షణం కూడా రిగ్రెట్ అవ్వను దానికి. పోతే పోయింది. సార్, వాస్తవంగా మనం నిజంగా మాట్లాడుకుందాం. సార్, మీరు ఓకే, కాసేపు పక్కన పెడదాం. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, మీ సతీమణి గారు కానివ్వండి, మీ పిల్లలు కానీ, వాళ్ళు కూడా ఎందుకు నాన్న ఇలా చేస్తామని ఏ రోజు ఆ మాట్లాడలేదు? అనలేదండి, ఏ రోజు ఆ మాట అనలేదు. దే సెడ్ మర్యాద పోగొట్టుకోవద్దు, ఎట్లా ఉంటే అట్లా ఉందాం. సార్, మర్యాద వరకు ఓకే, బట్ ఈ కేసుల వ్యవహారం భయం కలిగించలేదా? ఆ కేసు అంటారు, ఈ కేసు అంటారు. ఇనీషియల్గా సస్పెండ్ చేసిన మొదట్లోనే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి ఏం జరిగిపోతుంది అనేది. ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ ఫైట్ అని తెలుసు. సో అందరూ దే సెడ్ మర్యాద పోగొట్టుకుని బతకడం అనవసరం, నీ ఫైట్ నువ్వు చేసుకో, ఎక్కడ దాకపోతే అక్కడ దాకపో, ఏం పర్వాలేదు. సార్, ఇంకొక కీలకమైన ప్రశ్న ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీతో మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి? స్పెసిఫిక్ సంబంధ బాంధవ్యాలు ఏవి లేవండి. ఇప్పుడు అన్ని పార్టీల్లాగా అదొక పార్టీ. మొదటి నుంచి నేను అది పార్టీ ఫామ్ అయినప్పుడు నేను ఇంకా స్టూడెంట్ని, అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండేవాడిని, నాకు అసలు తెలియని కూడా తెలియదు.
నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో కూడా లేరు. తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంతే తప్ప స్పెసిఫిక్గా సంబంధం నాకు ఆ పార్టీతో సంబంధం అంటూ ఏమీ లేదు. అందులో ఉన్నవాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్ప. పోని వ్యక్తులు సూటిగా అడుగుతున్నాను, ముఖ్యమంత్రితో సంబంధం చంద్రబాబు నాయుడు గారితో. అదే చెప్పేది. నేను సర్వీస్లోకి వచ్చినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నేను ఎస్పీ అయినప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్పీ అయిన తర్వాతే మీకు ఏమాత్రమైనా కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది. లేకపోతే అంతకు ముందు ఏఎస్పీలు ఉన్నప్పుడు ఎవరో ఇంటరాక్ట్ అవ్వరు. సో నేను ఎస్పీగా ఉన్నప్పుడే, నేను మొదటి డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడే అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అప్పుడు తరచూ జిల్లా పర్యటనలకు వచ్చేవాళ్ళు. సో ఆ రకంగా పరిచయం, మొట్టమొదటి పరిచయం అది 2004 వరకు ఆయనే ఉన్నారు. 2004 వరకు నేను ఎస్పీగానే ఉన్నాను. సో వివిధ జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆ ఇంటరాక్షనే. కానీ ఆ సంబంధ బాంధవ్యాలు ఏమీ లేకుండానే ముఖ్యమంత్రికి కళ్ళు, ముక్కు, చెవులు లాంటి కీలకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీసుకొచ్చి మీ చేతుల్లో ఎలా పెట్టారు? ఎవరో ఒకళ్ళు పెట్టుకోవాలి కదండి. వాళ్ళు మహేష్ లడ్డా గారు ఉన్నారు, ఆయనకి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉంటేనే పెట్టుకున్నారా? చెప్పండి. అట్లేం కాదు, ఎవరో ఒకళ్ళు చేయాలి కదా ఉద్యోగం. అంటే మిమ్మల్ని పెట్టడానికి అయితే ప్రత్యేకమైన ప్రేమ ఏది లేదంటారు? ఆ స్థాయిలో ఉన్న ఆఫీసర్లో ఎవరో ఒకరిని ఎంచుకుంటారండి. దీనికి కులమేమి కలిసి రాలేదా? ఐ డోంట్ థింక్ సో. బికాజ్ అంటే వాళ్ళు వైసీపీ ఆరోపించే నాకంటే ముందు ఉన్నది అనురాధ గారు, నా తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చింది లడ్డా గారు అనుకోండి. వాళ్ళకేం కులాలు లేనప్పుడు నా వరకు మాత్రమే కులం ఎందుకు పనిచేస్తుంది? మీరు పూర్తి 5 ఏళ్ళు ఉన్నారా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. సో అంటే నేను ఒక మరి కల్పితం అంటారో గ్యాసిప్ అంటారో ఏంటో ఒకటైతే విన్నాను, అది మీరే సమాధానం చెప్పాలి. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గెలుపుని మీరు కూడా అత్యద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు, తెలుగుదేశం గెలుపుని అనేది ఒక వార్త. నిజమా? నిజమే. ఎస్ వై నాట్? యూ హ్యావ్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఓకే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడిందండి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చీఫ్ మినిస్టరు, మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండేది ఆ రోజుల్లో. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకున్నాం, అందులో తప్పే ఉంది. సో మరి అంటే ఆ పార్టీ పట్ల ఏదో రకంగా మీరు అభిమానం చూపించినట్టే కదా? నేను సెలబ్రేట్ చేసుకుంటే పార్టీ పట్ల అభిమానం ఏంటండి? కొత్త గవర్నమెంట్ వచ్చింది, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాలా, అప్పటికే ఆయన గురించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా కానీ ఇలాగే సెలబ్రేట్ చేశారు అక్కడ మోడీ ఇక్కడ? నో, సెలబ్రేట్ చేసుకునేవాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పటికే తెలుసు కదా, అప్పటికే 13 ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐవి. సో ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటా? సో ఈ ఇష్టమే కష్టం తీసుకొచ్చిందేమో మీకు. ఆయన మీద ఇష్టం ఉంటే ఈయనకేం కష్టం? నా వృత్తిలో ఎక్కడన్నా తప్పు చేస్తే పాయింట్అవుట్ చేయండి, అంతే తప్ప నా వ్యక్తిగత ఇష్టాలు, నాకు ఫలానా ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పి ఆయనకి కోపం రావటం ఎందుకు? దానివల్ల ఆయనకు వచ్చిన నష్టమే ఉంది. మీరు ఆ మధ్యకాలంలో కూడా కొన్ని అంశాలు చెప్పారు సార్, 1-2 ప్రెస్ మీట్లు నాకు బాగా గుర్తు. కోడికత్తి అంశం తర్వాత రాష్ట్రాన్ని తగలడదామని చూశారు, నేను ఆపాను అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా. తుని రైలు సంఘటన తర్వాత కూడా రాష్ట్రాన్ని తగలడదామని చూస్తే ఆపాను, ఇవన్నీ కోపం తెప్పించాయేమో అని చెప్పేసి అన్నారు. బట్ ఆ 2 అంశాల్లో పెద్దగా తుని గురించి ఓకే. బట్ ఆ 2 అంశాల్లో పెద్దగా యాక్షన్ అనేది అప్పటి ప్రభుత్వం తరపు నుంచి లేనట్టుంది కదా. అంటే మీరు ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపారు, దానికి కారక లెవెల్లో పట్టుకొని బయటికి తీసి శిక్షించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో అప్పుడే చూసి చూడనట్టు వదిలేసినారనుకుంటాను. నేను అనేది ఏంటంటే, ఒక ప్రమాదాన్ని ఆపినప్పుడు అంటే వాళ్ళు ఒక పని చేయకుండా ఆపాం కదా, ఆ పని చేయనప్పుడు దాని మీద కేసు ఏముంటుంది? ప్రివెన్షన్ దానికి అంత కుట్ర ఫోన్లో చెప్పి అరే గొడవ చేయండిరా అని చెప్పి ఎవడో ఫోన్లో చెప్పి ఇక్కడి నుంచి చెప్తే అక్కడ కర్నూలులో ఎవడో మొదలెడతాడు. దాని మీద కేసు పెట్టి ఇది ఫోన్ చేశాడు పలాంద మాట్లాడాడు అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు కదా. సో ప్రివెంట్ అయినటువంటి ఇన్సిడెంట్లో ఎప్పుడు పెద్ద కేసులు ఏమి ఉండవు. నిజంగా జరిగితే దాని మీద కేసులు అవుతాయి.
ఇది మధ్యలో వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మీరు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఇస్తానని చెప్తున్నానని అన్నారు కదా, అది ఎప్పుడు సార్ సస్పెండ్ అయిన తర్వాతనా? సస్పెండ్ అది లాస్ట్ 5 yearsలోనే. అదేమైంది, ఈయన అధికారంలోకి వచ్చారు, ఇన్వెస్టిగేషన్ ఏం ముందుకు వెళ్ళట్లా. ఎస్ఐటి అని ఆ స్టేట్ సిఐడి నుంచి ఎస్ఐటి పెట్టారు, అది ఏమీ పనిచేయడంలా. వివేకానంద రెడ్డి గారి కుమార్తె హైకోర్టుకు వెళ్ళి వీళ్ళు తేల్చట్లేదు కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వండి అన్నారు. సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సంవత్సరం వరకు కూడా ఏమీ పురోగతి లేదు కేసులో. సో అప్పుడప్పుడు పేపర్లో వస్తుంది, సరే సిబిఐకి ఇచ్చారు కదా వాళ్ళు తేలుస్తారులే అని నేను అనుకుంటున్నాను. తేల్చడంలా పేపర్లో చూస్తున్నాం రోజు. సిబిఐ కూడా తాత్సారం చేస్తుంది అనేటువంటి అనుమానాలు కలగటం సహజం ఆ రోజుల్లో. దెన్ నేను ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరో తెలుసుకుని ఆయనకి ఫోన్ నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేశాను. మీ ఐఓలు ఇటు వచ్చినప్పుడు, కడప ఇటు వచ్చినప్పుడు, లేకపోతే నన్ను హైదరాబాద్ రమ్మన్నా వస్తాను, ఢిల్లీ రమ్మన్నా వస్తాను, ఆ రోజున జరిగిన విషయాల గురించి వాటి గురించి నా దగ్గర కొంత సమాచారం ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను, మీ ఐఓకి చెప్పండి, మీ ఇటు వచ్చినప్పుడు చెప్పండి అన్న. అలాగే సార్ మేము వచ్చినప్పుడు చెప్తాము, లేకపోతే మా ఐఓ అంటే ఐఓ కింద పనిచేసే డిఎస్పీని ఎవరినో పంపిస్తాము అన్న. 2-3 నెలలు చూశారు, ఎవరు రావట్లా, ఎవరు కాంటాక్ట్ కూడా చేయలే. నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. 3 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే అదే సమాధానం చెప్తున్నారు. ఆ మాత్రం కూడా చెప్పడంలా, యాక్చువల్గా ఒక రకంగా రిలక్టెంట్గా చెప్తున్నారు. ఇట్లా లాభం లేదురా అని చెప్పి వీళ్ళ స్థాయిలో ఏదో ఒత్తిడి ఉన్నట్టుంది, వీళ్ళు చేసేటట్టు లేరు అని చెప్పి డైరెక్టర్కి లెటర్ రాశారు. ఓకే, ఇట్లా మీ ఐఓని పంపించండి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దాన్ని ఎంతవరకు పనికి వస్తుందో అంతవరకు ఉపయోగించుకోండి అని. అప్పుడు వచ్చారు. సో మీరు ఇచ్చిన ఉపయోగపడిందా? ఉపయోగపడింది. వచ్చారు, నా దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు, ఆ సమాచారం అంతా తీసుకుని తర్వాత ఇటు నుంచి ఇటే కడప వెళ్ళారు. కడపలో అప్పుడు ఇక 2 నెలల పాటు ఆ సెంట్రల్ జైల్లో ఆఫీస్ పెట్టుకుని అందరినీ సాక్షుల్ని అనుమానితుల్ని విచారించి అప్పుడు అరెస్టులు మొదలెట్టారు. నాది ఎంతవరకు పనిచేసిందో నాకు స్పెసిఫిక్గా తెలియదు, కానీ ఎంతో కొంత అయితే పనిచేసి ఉంటుంది. సో ఆ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఆ కేసులో కుట్ర, హత్య చేసింది ఎవరు అనేది చాలా వరకు తేలింది. అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలయ్యి నిందితుల వరకు చేరింది. ఇంకా ఈ కుట్రలో ఇంకెవరన్నా ఉన్నారా, వాళ్ళ వెనక ఇంకెవరన్నా ఉన్నారా అని తేల్చాల్సింది సిబిఐ. అది ఫైనల్గా తేల్చలా ఇప్పటి వరకు. అది ఎప్పటికి తెలుస్తారో తెలియదు. ఇంకా దాన్ని స్తంభింపజేశారా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సార్, మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే మీ 4 ఏళ్ల అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఎన్ని అంశాల్లో ఫెయిల్ అయ్యారు? ఇంటెలిజెన్స్ పరంగా చూడాలి అని అంటే ఒకటి ఎమ్మెల్యే గారు కిడారి సివేరి సోము గారి మర్డర్ని ప్రివెంట్ చేయలేకపోవటం ఒక రకంగా ఫెయిల్యూరే. కాకపోతే అది ఎక్స్పెక్టెడే. ఇలాంటి అంటే ఆ స్థాయిలో రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. దాని గురించే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, పెద్దగా చెప్పేవాళ్ళం. బట్ సమ్హౌ ది హోల్ సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్. అలాగే తుని రైలు దహనం అంశంలో కూడా తుని రైలు దహనం అంశంలో అసలు మీరు నేను చేయగలిగింది ఏమి లేదండి అందులో. అన్లెస్ మీరు ఆ మీటింగ్ని కంప్లీట్గా ఆపేయాలి. ఆ మీటింగ్ జరగకుండా ఆపాలి. మీటింగ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందో అనేది అసలు ఎవరికీ తెలియదు. మీరు చెప్పారా ఆ మీటింగ్ జరగడం ప్రమాదం అని? ఈ వివరాల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది సెన్సిటివ్ పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్లో జరిగింది ఏమిటి అనే దాని గురించి డిస్కస్ చేయడం భావ్యంగా, వృత్తిధర్మంగా. కానీ ఎందుకో కొంతమంది ఒక్కొక్క గ్రూప్ అనుకోవచ్చు, సరే వాళ్ళ గుప్పిడి మంది ఉన్నా సరే వాళ్ళ అభిప్రాయమే కానివ్వండి, ఎందుకో తెలుగుదేశం యొక్క ఓటమిని మీరు ముందుగానే అంచనా వేయలేదనో, లేదంటే జాగ్రత్త పరచలేదనో, చంద్రబాబు నాయుడుకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనో ఒక వర్గం వాళ్ళు మీ విషయంలో కొంత గుర్రుగా ఉంటారు. వాస్తవేనా అని నేను సోషల్ మీడియాలో చూసి చెప్తున్నాను. కరెక్ట్ సార్. నేను ఒకటి చెప్తా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసే పని కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏం చేశారు ఏం చేయలేదు అనే విషయాలు బహిరంగంగా మాట్లాడటం నాకు విజ్ఞత కాదు. బయట ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ దానికి సమాధానం చెప్పి ఒక సమాధానం ఓటమిని ఊహించారా మీరు? అసలు అది కూడా చెప్పడానికి నా వృత్తి ధర్మం ఒప్పుకోదు.
రైట్. అబ్సల్యూట్లీ ఒప్పుకో. దాని గురించి బహిరంగంగా చర్చించడం అనేది అది విజ్ఞత కాదు, రాజనీతిజ్ఞత కాదు. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయొద్దు. నేను తిరిగి మీకు ఒక ప్రశ్న వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 11 సీట్లు తెచ్చుకుని ఓడిపోతారని ఊహించారా అని చెప్పి మీరు ఎవరన్నా అడిగారా? అంటే రాజకీయ నాయకుల్ని ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన 1989లో ఓడిపోతారని చెప్పి ఊహించారా అని చెప్పి మీరు ఎవరన్నా అడిగారా? 2004లో ఫలానాళ్ళు ఓడిపోతారని, 2014లో ఫలానాళ్ళు. సో 1977లో ఇందిరాగాంధీ ఓడిపోతుందని వాళ్ళు ఏమన్నా వాళ్ళు ముందు ఊహించలేదా? ముందు ఊహించారా? అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇలా ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూనే ఉంటాయి కదా సార్. అవన్నీ చాలా వరకు కల్పితాలు ఉంటాయండి. అందులో వాస్తవాలు తక్కువ, కల్పితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి గురించి ఎన్నికలు అనేవి రాజకీయాలకు సంబంధించిన విషయం. అవి రాజకీయ నాయకులకు సంబంధించినవి అంతే తప్ప దానికి సపోర్టివ్గా చాలా వ్యవస్థలు పనిచేస్తాయి. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ పాలిటిక్స్ అండ్ ది బక్ స్టాప్స్ సమ్వేర్ ఎల్స్. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే సహజంగా ఇలాంటి మీరు మీ సస్పెన్షన్ వ్యవహారం చూద్దాం. నాకు తెలిసిన ఒక అంశం చెప్తాను. నేను మహబూబ్ నగర్లో ఒక కార్యక్రమానికి రిపోర్టర్గా వెళ్ళినప్పుడు నా ఎదురుగా కూర్చున్న ఒక సీనియర్ జర్నలిస్టు మీరు సస్పెండ్ అయినటువంటి అంశాన్ని, దాని ఆర్డర్ కాపీని నాకు ఒక రోజు ముందే చూపించాడు, ఒక రాత్రి ముందే చూపించాడు. ఏంటి సార్ ఇదంటే, రేపు ఏబి వెంకటేశ్వరరావు అవుతున్నాడు, ఇదిగో చూడు కావాలంటే అని చెప్పేసి అది సెల్ ఫోన్లో చూపించి వాళ్ళ అతను అనుకూలమైన పార్టీ గ్రూపులో దాన్ని ఇచ్చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆ గీతలు కూడా చెరిపేసి, అంటే అప్పటికప్పుడు ఇచ్చేయాల్సింది దాన్ని ఆ గీతలు కూడా చెరిపేసి ఒక రోజు ముందే వాళ్ళ పార్టీకి సోషల్ మీడియాకి ఇచ్చేటటువంటి ఇంత విశృంఖలంగా జరిగినప్పుడు, ఇంత కక్ష అణువణువున వాళ్ళలో కూడా, వాళ్ళ అనుయాయుల్లో కూడా, వాళ్ళ అనుచరుల్లో కూడా నింపేసి ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకొని దీని మీద రకరకాలుగా ప్రాపగండ సృష్టించిందని చెప్పేసి ఆదేశాలు వెళ్ళినప్పుడు, ఇప్పుడు వాళ్ళందరినీ మీరు ఒక వ్యక్తిగా ఎలా ఎదుర్కోగలరంటారు? నిజం చెప్తే చాలండి, వాళ్ళే ఆలోచించుకుంటారు. నేను నిజాలు చెప్తే చాలు కదా, వాళ్ళే ఆలోచించుకుంటారుగా. ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రాపగాండాలో, ఆయన చేసినటువంటి అభియోగాల్లో ఏమాత్రం నిజం లేదు అన్న విషయం వాళ్ళందరికీ తెలుసు కదా. ఈ రోజున ఆ పర్టికులర్ అభియోగం వరకు మాట్లాడదాం, తెలిసిపోయింది కదా. కానీ మీరంటే ఆ పార్టీలో శత్రుత్వం ఉంది కదా, అది వేరు. ఒక పర్టికులర్ ఇష్యూని రైజ్ చేసి ఇదిగో వీడి తప్పు చేశాడు అని చెప్పి ఆయన ప్రాపగాండా చేయడానికి ట్రై చేశాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు ట్రై చేశారు. అది దాని వరకు, ఆ ఇష్యూ వరకు అయితే అది వాస్తవం కాదు అనేది వాళ్ళకి తెలిసింది కదా. అంతవరకు అయితే ఒప్పుకుంటారా మీరు? వాస్తవం కాదు అని తెలిసింది కదా. నిజాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి కదా. కనీసం ఆ మాత్రమైనా వాళ్ళ మనసులో బయటకు చెప్పకపోయినా వాళ్ళకి కనువిప్పు కలుగుతుందిగా. అలాగే 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, అది ఇది అని చెప్పి ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా. 3 సంవత్సరాల నుంచి ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 23 మందిలో 22 మంది బతికే ఉన్నారు. 22 మందిలో ఏ ఒక్కరితోనన్నా చెప్పించండి. ఆ 22 మందిలో 15 మంది ఆయన పార్టీలోనే ఉన్నారు, ఇవాళ తిరిగి వెళ్ళిపోయారు. ఆ 15 మందిలో ఏ ఒక్కరితోనన్నా చెప్పించండి, మేము పార్టీ మారడానికి కారణం వీడు చేసిన ఒత్తిడి, లేకపోతే వీడు పెట్టిన ప్రలోభాలు, వీడు నన్ను పిలిచి నన్ను ఇట్లా ఒత్తిడి చేశాడు, లేకపోతే నాతో ఫోన్లో మాట్లాడి ఇలా ఒత్తిడి చేశాడు, లేకపోతే పలానా వాళ్ళని పంపించి వాళ్ళ మనిషిని పంపించి ఒత్తిడి చేశాడు, అదన్నా చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. ఈ మాత్రం కూడా చేయకుండా ఊరికే ఏందా ఊకదంపుడు ఆరోపణ, ఆ మాత్రం చేయలేరా? నిజంగా నేను చేసి ఉండుంటే 5 ఏళ్ల పాటు ఎంత అణచివేతకు వాడుకున్నారు డిపార్ట్మెంట్ని, అన్ని వ్యవస్థల్ని. ఆ మాత్రం ఒక్క రుజువు తెచ్చుకోలేకపోయారా? ఒక్క మనిషితో చెప్పించలేకపోయారా? అయినప్పుడు మీ ఆరోపణకి దానికి ఏమన్నా బేసిస్ ఉందా? సో ఇవన్నీ చెప్తున్నా ఆ కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి నిజం నేను చెప్తున్నానండి. నేను చెప్పింది అబద్ధం అని చెప్పేది ఉంటే చెప్పండి, రుజువు చేయండి. లేదంటే మీ మనసు మార్చుకోకర్లా, నా గురించి నా మీద సడన్గా మీరు ప్రేమ పుట్టుకురావక్కర్లా. మీకు కనీసం మీరు అనుకున్నది తప్పు అని మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి చాలు, అంతకుమించి నాకేం అక్కర్లా. ప్రతి ఆరోపణ గురించి నేను ఇదే చెప్తా. ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు సార్ ఆరోపణల విషయానికి వద్దాం. మీ మీద చేసినటువంటి ఆరోపణలు చాలా క్లియర్గా తేటతలం అయిపోయాయి.
నిజంగానే మీరు తప్పు చేస్తుంటే ఏదన్నా అక్రమానికి పాల్పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఖచ్చితంగా జైలు ఒక రోజన్నా జైల్లో పెట్టి ఉండేవాళ్ళు. అది క్లియర్గా తేడతాను. సేమ్ అదే స్థాయిలో అదే పోస్టులో మీ తర్వాత వచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈరోజు ఓచలు లెక్క పెడుతున్నారు. రైట్. సో మీకు అనిపిస్తుంటుందా నిజాయితీకి దక్కిన గౌరవం దక్కకుండా పోయింది, అట్ ద సేమ్ టైం అవినీతి ఈరోజు శిక్షించబడుతోంది అనేటటువంటి భావన కలుగుతుందా ఎప్పుడన్నా? ఆ రెండింటినీ కంపేర్ చేసి నేను ఎప్పుడు నా గురించి నా మనసాక్షి నాకు తెలుసు కాబట్టి నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు నిలబడ్డాను. నా తప్పు చేయలేదన్న విషయాన్ని రుజువు చేసుకోవాలి. ఎందుకు ప్రశ్న అడుగుతున్నానంటే మీరు ఆ రోజు అంటే మీ వేదనకి మీకు జరిగిన అవమానాలకి కారణం సార్ రాజకీయ వ్యవస్థతో పాటుగా అధికార గణం కూడా అని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా ఉంది. మరి వాళ్ళ మీద ఎప్పుడు పోరాటం? ఎంతసేపటికి జగన్ నెవర్ అగైన్ అని చెప్పేసి నేను దాన్ని వదిలిపెట్టలేదండి. నేను దాని మీద కూడా ఉన్నాను. నా పని నేను చేస్తున్నా. నేను వేయాల్సిన కేసులు వేశాను. దాని మీద వ్యాజ్యాలు నడుస్తున్నాయి. నేను ఏది వదిలిపెట్టలేదు. అధికారులను కూడా శిక్షించి తీరుతారు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతాను. దాన్ని రికార్డు మీద తీసుకొస్తాను. చట్టం ముందు నిలబెడతాను. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మీకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదనే ఒక భావన అందరిలోనూ ఉంది. ఒప్పుకుంటారా? నాకు పలానా గౌరవం ఇవ్వాలన్న అబ్లిగేషన్ వాళ్ళకి ఏమి ఉందని నేను అనుకోవడంలా, నేను నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకునే పని ఒక రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చారు. కానీ నా ప్రాధాన్యత అది కాదు కాబట్టి నేను ఎంచుకున్న మార్గంలో నేను పోతున్నాను. మీరు చెప్పారా నేను ఫలానాది ఆశిస్తున్నాను లేదంటే ఇది కాదని చెప్పారా? నా ప్రయారిటీ ఇది, నేను చేయదలుచుకున్న వర్క్ ఇది అన్న విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. అంటే ముఖ్యమంత్రికి చెప్పారని అడుగుతున్నాను. నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను అన్నాను కదా. పోనీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోనీ మర్యాదపూర్వకంగా వెళ్ళినామని కలిసారా? ఎవరిని? ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ లోకేష్ని కానివ్వండి. 3-4 సార్లు కలిశానండి. మర్యాదపూర్వకంగా 3-4 సార్లు కలిశాను. కొన్ని విషయాలు నా దృష్టికి ఉన్నవి వాళ్ళకి చెప్పాలనుకున్నవి చెప్పాను. నాకు అదేమి ఇబ్బంది ఏమి లేదు. 3-4 సార్లు కలిసాను. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా కార్డియల్గా రిసీవ్ చేసుకునేవాళ్ళు, కార్డియల్గా మాట్లాడేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, చక్కగా మాట్లాడతారు. దాని గురించి తరచూ మాట్లాడుకుంటారా మీరు? లేదండి. నేను అసలు ఎప్పుడు నేను ఏ పోస్ట్లో ఉన్నా ఎవరిని అనవసరంగా డిస్టర్బ్ చేయను. అత్యవసరం అయితే తప్ప ఎవరిని పర్సనల్ టైం తీసుకోను. ముఖ్యంగా సీనియర్ పొజిషన్స్లో ఉన్న రాజకీయ నాయకుల్ని ఊరికే ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏం జరుగుతుందని పోస్కోల కబుర్లు ఎప్పుడు చెప్పను. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా కలిసారా? ఎవరిని? ప్రస్తుత ముఖ్యమంత్రిని. చాలాసార్లు కలిసాను. ఫంక్షన్స్లో అక్కడ చాలాసార్లు ఎదురుపడేవాళ్ళం. ఎప్పుడన్నా రండి అనేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని. మా పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు. మరి ఇవేవి మీకు మంచి గౌరవాన్ని మంచి పోస్ట్ని ఇవ్వడానికి ఎందుకు సహాయపడలేదు? ఎందుకు ఇవ్వలా? ఇచ్చారు కదా. దాని మీ స్థాయికి అది చాలా తక్కువనే. మీరెవరని చెప్పడానికి నా స్థాయి ఏమిటి, నా స్థాయికి ఏ పోస్టు అన్నది మీరు నేను కాదు కదా డిసైడ్. కాదు నేను సరే నన్ను తీసేయండి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఏమో అనుకుంటున్నారు చెప్పమంటారు? రకరకాలుగా అనుకుంటారండి పాపం. మీకు హోంమంత్రి ఇవ్వాలని, పోనీ దానికి సంబంధించిన సలహాదారు పోస్ట్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలని, రాజ్యసభ ఇవ్వాలని చెప్తున్నా. వాళ్ళు రకరకాల మనుషుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ సాధ్యపడే విషయాలైనా ఎంత సిల్లీగా ఉంటుంది సీరియస్గా ఆలోచిస్తే. అవన్నీ సాధ్యపడే విషయాలు కాదు కదా. కాబట్టి అసలు ముఖ్యంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా గురించి వదిలేయండి. నా గతం గురించి లేకపోతే ఆ 5 ఏళ్ళు ఆ గొడవ గురించి వదిలేయండి. ఫ్యూచర్ గురించి చూద్దాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సార్ ఫ్యూచర్ అన్నారు కాబట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాం సార్. మీరు రేపు పార్టీ పెట్టిన ఎన్నికల్లో పోటీ చేసిన భారీగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు చీలిపోతాయనేది ఒక భావన. ఎప్పుడు ఒక పార్టీని అంటిపెట్టుకుని భారీ ఓట్లే ఉండవండి. చాలా వరకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కొంతమంది హార్డ్ కోర్ సపోర్టర్స్ ఉంటారు, కానీ చాలామంది మారుతూ ఉంటారు. లేకపోతే ఇన్ని గవర్నమెంట్లు మారవు మీకు అసలు. ప్రతిసారి గవర్నమెంట్ మారుతుందంటే ఎవరి కాళ్ళు అంటిపెట్టుకుని ఉంటే ఎందుకు మారుతాయి? సో పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ ఫ్లక్స్, ఫ్లూయిడ్గా ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు. సార్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తే కమ్మవాళ్ళ ఓట్లు చీలిపోతాయని భావన. నాట్ నెసెసరీలీ. నేను ఏమి ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్నో ఒక ఆర్థిక వర్గాన్నో టార్గెట్ చేసి మాట్లాడటం లేదు. టార్గెట్ చేసిన రాజకీయాలు కూడా ఉండవు. నా రాజకీయాలు విస్తృతంగా అందరు ప్రజలకి సంబంధించినవే ఉంటాయి తప్ప
నేను ఒక పెరోకియల్గా ఒక వర్గం కోసం రాజకీయాల్లోకి రాలే. దానికోసం నేను రావక్కర్లేదండి బాబు. నేను హాయిగా రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకోవచ్చు. అంత సంకుచితమైన పని చేయడం కోసం నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. నేను పనికొచ్చే పని చేస్తున్నానన్న నమ్మకం కలిగింది కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నాను. నా టైము, ఎనర్జీ అన్నిటినీ ఇన్వెస్ట్ చేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను తప్ప ఒక సంకుచిత మనస్తత్వంతో ఏదో పొందాలనే పిచ్చి కాంక్షతో నేను రావడంలా. నేను చేసిన ఉద్యోగాలు చేసిన తీరులో నేను అనుభవించిన ఫ్రీడమ్ కానీ అధికారం కానీ అసలు నాకు రాజకీయాల్లో ఎప్పటికీ రావు అవి. సో అంత ఫ్రీడము అధికారం అనుభవించాం కాబట్టి నేను అధికారం కోసమో ఒక హోదా కోసమో ఒక పోస్ట్ కోసమో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం నా జీవితానికి లేదు. సరే కావచ్చు, కానీ రాజకీయాలంటే పవిత్ర వ్యాసంగం అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అంటున్నారు. అది వేసుకుని వస్తున్నారు. పవిత్ర వ్యాసంగం అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నా. నేను 100% నేను బిలీవ్ చేసేది రాజకీయాలు అనేవి ఒక పవిత్రమైన కార్యక్రమం. మీ రాజకీయాలకు డబ్బు అవసరం? నా రాజకీయాలు మాత్రం పవిత్రమైన కార్యక్రమంగానే భావిస్తున్నాను. మీ రాజకీయాలకు డబ్బు అవసరం లేదా? నా రాజకీయాలకి డబ్బు అవసరం లేదు. యాక్చువల్గా పెద్ద ఎత్తున డబ్బు అవసరం లేదు. అంటే భోజనం చేయవా, కాఫీ ఖర్చులు అక్కర్లేదా, డీజిల్ ఖర్చులు అక్కర్లేదా అంటే అది ఓటుకి 500,000 ఇచ్చే రాజకీయాలు అయితే పొరపాటును కూడా చేయను. నా రాజకీయాలకు సరిపడా డబ్బు నా దగ్గర ఉన్నదే కాకుండా, నా సొంత డబ్బే కాకుండా ప్రజలే సమకూరుస్తారు అనే నమ్మకం నాకు ఉంది. ఇందాక ఒక పాయింట్ మిస్ అయింది సార్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఉన్న అభియోగాలు ఇవన్నీ తొలగించడానికి కొంత ఆలస్యం జరిగినట్టుంది. 6 నెలలు 8 నెలలు అయినట్టుంది. బ్యూరోక్రసీలో ఫైళ్ళు మూవ్ అవ్వవు కదండి అంత తొందరగా. దాన్ని వెనకాలబడి పెద్ద వాళ్ళు గుర్తు చేస్తే తప్ప మూవ్ అవ్వవు. కొంచెం ఆలస్యం అనేది కూడా మీకు అసంతృప్తి కలిగించిందంట? లేదు, ఈ మాత్రం ఫాస్ట్గా జరిగిందని అనుకోవాలి. అంత ఆలస్యం ఏమి కాదు. రైట్, ఇప్పటికైనా చేశారు, గొప్ప మంచిదే. రైట్ సార్. నెక్స్ట్ ఏంటి? మొన్న అంతకుముందు కోడికత్తి శ్రీనివాసరావుని కలిశారు. రైట్. ఆ తర్వాత మరొక బాధితులను ఎవరైనా కలిసినట్టున్నారు కదా? రైట్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం. రైట్. ఇలా తెలిసిన ఈ వరుస పరంపరలో వెళ్తారా? ఎస్. సో అలా కలవటం వల్ల, మద్దతు ఇవ్వటం వల్ల జరిగే మేలు ఏంటంటారు? వాళ్ళకి ప్రయోజనం ఏంటంటారు? ఆ కుటుంబాలు కంప్లీట్గా నాశనం అయిపోయి అధోగతిలో ఉన్నాయండి. వాళ్ళని పట్టించుకునేవాడు లేడు, వాళ్ళని అడిగినవాడు లేడు. వాళ్ళ బాధలకి విముక్తి ఎప్పుడు? ఎవడో ఒకటి పట్టించుకోవాలిగా. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, నేనేమి జేబులోంచి డబ్బు తీసి లక్షలు వాళ్ళకి ఇవ్వగలిగిన స్థితిలో ఏమి లేను. కానీ సహాయం చేయగలిగిన వాళ్ళు, చేస్తామన్న వాళ్ళని కలిపి, ఏమంటే మీరు సహాయం చేస్తున్నారు కదా, మీరు చేయగలిగింది చేయండి అని చెప్పగలుగుతున్నాను. అలాగే వాళ్ళకున్న లీగల్ ప్రాబ్లమ్స్ తొలగించగలుగుతున్నాం. అలాగే వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏదన్నా ఉంటే అది ఇప్పించగలుగుతున్నాం. వాళ్ళ భవిష్యత్తుని, అంటే వాళ్ళు ఒక కంప్లీట్గా చితికిపోయి ఉన్న వాళ్ళని మళ్ళీ దారిలో పెట్టి, రోడ్డు మీద పెట్టి నడిపించగలుగుతున్నాం. ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి మెడల్ ఏమన్నా ఉంచగలరా? ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ వంటి ప్రతిష్టాత్మక సంస్థ దర్యాప్తు చేసి కేసు కట్టిన దాని మీద గత 5-6 ఏళ్ల నుంచి కనీసం కోర్టుకు కూడా వెళ్ళి సాక్ష్యం నమోదు చేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఎవరు ఏ వ్యవస్థ ఏం చేయలేకపోతున్నాం కదా. మరి మీ వల్ల ఏమన్నా కదలిక వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చేదాకా నేనైతే వదిలిపెట్టను కదా. ఖచ్చితంగా వస్తుంది. ఆయన నిందితుడిగా ఉన్న కేసుల్లో కోర్టుకు వెళ్ళడం లేదంటే అర్థం చేసుకోగలం. సాక్షిగా ఉన్న కేసులో కూడా కోర్టుకు రాను అంటే ఎట్లా కుదురుతుంది? అదే సార్, న్యాయస్థానాలైనా ఎలా ఊరుకుంటున్నాయండి? ఇప్పుడు న్యాయస్థానాలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు నేను, మా కెమెరామన్ ఎవరో 2 కోర్టు వాయిదాలకు అటెండ్ అవ్వకపోతే మమ్మల్ని మెడబట్టుకుని లోపల తీసుకెళ్ళరా? మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యవస్థ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా అసలు కనీసం గడప కూడా తొక్కించలేకపోతుందంటే ఇంత దారుణం, ఇంత దౌర్భాగ్యమా? న్యాయస్థానాలు కాదు తప్పు. మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆ డబ్బుతో వచ్చే లాయర్లను పెట్టుకోగలిగితే మీరు కూడా 7-8 సంవత్సరాలు కోర్టు గడప దక్కకుండా నడపగలరు. ఓకే, అన్ని వెసులుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీ మీద ఎవరైతే కేసు నడుపుతున్నారో వాళ్ళు అలసత్వం చూపిస్తే మాత్రం మీరు 7-8 ఏళ్ళు నడిపేయగలరు మంచి లాయర్లను పెట్టుకుంటే. దాన్ని న్యాయస్థానాన్ని ఎలా నిందిస్తాం? ఇక్కడ ఉన్నవి ఆయన సిబిఐ కోర్టుకు పోకుండా ఉన్నదానికి సిబిఐ కోర్టుని మనం ఏమనలేం కదా. 3000 సార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి, ఏమండి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోకుండా
రాజకీయాల్లో ఎలా కంటిన్యూ అవుతున్నారు, ఏ నైతిక హక్కుతో కంటిన్యూ అవుతున్నారు అనేది మనం ఆయన్ని రాజకీయంగా ప్రశ్నించాలి. అలాగే సిబిఐని ఏమయ్యా ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏమైనా కనిపిస్తుందా, 12 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ట్రయల్ స్టార్ట్ కాలేదు, మీరు ఏం చేస్తున్నారు, మీ బాధ్యత లేదా మీకు అని చెప్పి సిబిఐని అడగగలగాలి. అంటే మీరే చెప్తున్నారు న్యాయస్థానాన్ని ఎలా లాయర్లు ఉంటే ఏమైనా ఆటలు సాగుతాయి. నో, రెండు ఉండాలి. ఖరీదైన లాయర్లు ఉండాలి, యువతల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కొల్యూషన్ కూడా ఉండాలి, లేకపోతే ఇన్ని రోజులు నడపలేరు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కొల్యూషన్ మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్, మనం ఇచ్చే కట్టే పన్నుల డబ్బులతో వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. వీ ఆల్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ దెమ్ అండ్ వీ షుడ్ క్వశ్చన్ దెమ్. సార్ ఫైనల్గా సార్, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నడక మీద, వాళ్ళ పరిపాలన తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? 1 year కదండి అయింది. 1 yearలో మీరు తీర్పులు చెప్పడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నెలకే ఢిల్లీ పోయి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు, మీరు ఇంకా 1 year అయిన తర్వాత కూడా అభిప్రాయం అడగొద్దండి. ఆయన రాజకీయంగా ఆయన చేసుకునేది ఆయన చేసుకుంటాడులేండి, కానీ నో, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు కామెంట్ ఆన్ దిస్. ఓకే, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉందనుకోవచ్చు అంటారు, లేదంటే మార్చుకోవాల్సిన లోపాలు ఏమన్నా మరీ శోధన చేయకపోయినా కానివ్వండి? నో, ఐ వుడ్ నాట్ లైక్ టు అసెస్ దెమ్ ఎట్ సచ్ అన్ ఎర్లీ స్టేజ్. విల్ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ మోర్ టైం. ఈ అంశాల వారీగా నేను ఎలాగూ ఎత్తాల్సిన అంశాలు ఎత్తుతూనే ఉంటాను. అవును, సెకీ ఒప్పందం మీద సెకీ ఒప్పందం మీద నా అభిప్రాయం చెప్పాను, దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాల్సిందే అని చెప్పి నేను కూడా అభిప్రాయపడుతున్నాను. దాన్ని ఈ గవర్నమెంట్ కూడా చెప్తున్నాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కి చెల్లించినటువంటి 1750 కోట్ల మీద ఖచ్చితంగా విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నాను. సో ఆ రకంగా అంశాల వారీగా నేను స్పందిస్తున్నాను. ఓవరాల్గా నేను అసెస్మెంట్ ఇవ్వగలిగినంత టైం ఇంకా అవ్వలేదు, నాకు ఇంకా పూర్తి అండర్స్టాండింగ్ కూడా లేదు. సరే సార్, ఫైనల్గా చెప్పండి, వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తున్నారా, ఈ రాజకీయాల్లో పడి విడిచిపెట్టారా? వీలున్నంత వరకు చేస్తాను సార్, బికాజ్ నేను దాన్ని ఇంపార్టెంట్ అని అనుకుంటాను. ముఖ్యంగా నేనేమి చేయకపోయినా కానీ అది నడిచిపోతుంటుంది, ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. నేను వెళ్ళి అక్కడ నేను చేస్తేనే నడుస్తుందని కాదు, కానీ నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అందులో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నాము. ఆ ఎక్స్పెరిమెంటేషన్ సక్సెస్ అయితే దాన్ని ప్రజలతో పంచుకుంటున్నాను తర్వాత. సో ఇట్ ఈస్ చాలా తృప్తినిచ్చేటటువంటి వ్యాసంగం అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం కిషోర్ గారు.